దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడటం. ప్రభువారు ఇచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి గొప్ప నెమ్మదిది. ఈ శుక్రవారం వేళ ప్రభు సన్నిధిలో ఉండటం నిజంగానే మనకు గొప్ప భాగ్యం. మనమందరము దేవుని యొక్క వశములో ఉన్నాం, దేవుని యొక్క ఆధీనములో ఉన్నాం, ఆయన చేతిలో ఉన్నాం. అందుకే ఇక్కడ రాగలిగినాం. దావీదు అంటాడు 31వ కీర్తన 5వ మాట. దావీదు ఒక మంచి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని అక్కడ రాయబడుతుంది. 31వ కీర్తన 15వ వచనములు రాయబడిన మాట. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అంటే ఇప్పుడు దావీదు ఆలోచన మనము జ్ఞాపకం చేసుకుంటాం ప్రియులారా. మరి తన ఆలోచన, తన యొక్క జీవితం, తన బ్రతుకు అంతా కూడా నీ చేతిలో ఉన్నాయ్యా, నాకు ఇంకొకటి లేదు అంటాడు. కాలగతులు అనగానే జీవితము, గడిచే రోజులు, భవిష్యత్తు అని వస్తాయి. అంటే కాలం ఈ దేవుని నియంత్రణలో ఉన్నాము అనే భావంతోనే బ్రతకాలి. ఆయన నియంత్రణ అంటే ఆయన కంట్రోల్లో మనము ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మన కంట్రోల్లో ఉంటే అన్ని పాడవుతాయి, ఆయన కంట్రోల్లో ఉంటే అన్ని బాగుపడతాయి. ఇది విశ్వాసం, ఇది మన సమర్పణ. అంత మాత్రమే కాదు, భయాన్ని విడిచిపెట్టే, దేవునిపై ఆధారపడే గొప్ప గుణం ఇది. నేను నా దేవుడి వశంలో ఉన్నాను, ఆయన నియంత్రణలో ఉన్నాను, ఆయన కంట్రోల్లో ఉన్నాను, నాకు ఇక భయం ఉండదు అనే ఒక భరోసాతో కూడిన దేవుని యొక్క మాట. అందుకే మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడా, సృష్టికర్త, తండ్రి, నీ వశములో ఉన్నాము, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి, నీ నియంత్రణలో ఉన్నాయి అనుకొని మనం జీవించగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అంటే ఇక్కడ మనం చెప్పాలి, దావీదు చెప్పినట్టుగానే మా శత్రువులు ఉన్నా, నాకు శత్రువులు ఉన్నా నేను భయపడట్లేదు. కారణం, నేను దేవుని నియంత్రణలో ఉన్నాను, దేవుని కంట్రోల్లో ఉన్నాను, కాబట్టి నేను భయపడను అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. మనము కూడా దేవుడి నియంత్రణలు ఉంటే భయపడకుండానే బ్రతుకుతాము, నిరీక్షణతో బ్రతుకుతాము, ఒక ధైర్యముతో బ్రతుకుతాము. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంటే శత్రువులు చాలామంది ఉండొచ్చు. మన శత్రువులు అంటే మనుషులే కాదు. భయం ఒక శత్రువు, ఆర్థిక సమస్య ఒక శత్రువు, అనారోగ్యం ఒక శత్రువు, ఏమండి నిందలు అనే ఒక శత్రువు. ఈ వేటికి మనం భయపడని అవసరం లేదు. ఎందుకు అంటే మన కాలగతులు ఆయన వశములో ఉన్నవి గనుక ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. యోసేపు లాంటి దైవజనుడిని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకోగలిగితే మనము చాలా విషయాలు నేర్చుకోవాలి. సాయంత్రం కూడా దేవుడి వాక్యం ఉంటుంది కాబట్టి ఇందులో నుంచి కొన్ని మాటలు చెప్తాము. కాబట్టి నేను చెప్పాలనుకున్న మాట, యోసేపు కాలాన్ని మనం గమనిస్తే ఆ కాలమంతా దేవుడి నియంత్రణలో ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎలాగూ పుట్టినప్పుడు ఒక అద్భుతమైన పుట్టిక, పెరిగినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ అనుభవించాడు, తండ్రి దగ్గర మిక్కిలిగా ప్రేమించాడు, అన్నల చేత ద్వేషించబడ్డాడు. కాలం మారుతూ వస్తోంది, మధ్యలో నిందల మధ్యలో వెళ్తూ ఉన్నాడు, అపాయాల మధ్యలో వెళ్తున్నాడు, ఆఖరికి జైలుకు కూడా వెళ్ళినాడు. కాలం చూడండి, పుట్టిక బాగుంది, తండ్రి ప్రేమను పొందాడు, అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసరికి ద్వేషం ప్రారంభమైంది. అక్కడి నుంచి వచ్చేసరికి జైలుకి వెళ్ళవలసి వచ్చింది చేయని నేరానికి. అక్కడి నుంచి జైల్లో ఉంటుండగానే తన కాలం మారటం మరొకసారి మారింది. అంటే కాలగతులు, పుట్టినప్పుడుది, చచ్చినప్పుడుది మధ్యలో చాలా తేడాలు వస్తాయి. పుట్టినట్టుగానే ఉండదు మన జీవితం.
పుట్టినప్పుడు చాలామంది కోటీశ్వరులుగా ఉంటారు, చనిపోయే ముందు చాలామంది పేదలు అయిపోయిన కూడా ఉంటారు. అంటే పుట్టినప్పుడు చాలామంది పేదోలుగా పుడతారు, చచ్చిపోయే ముందు కోటేశ్వరులు కూడా అయిపోయే వాళ్ళు ఉంటారు. ఏమండి, పుట్టినప్పుడేమో ఆరోగ్యవంతులుగా పుడతారు, చనిపోయే ముందు అనారోగ్యాలతో చనిపోవచ్చు. ఏమండి, పుట్టినప్పుడు చాలా జ్ఞానంగా పుడతాడు, చనిపోయే ముందు అజ్ఞానమైన పనులు చేయొచ్చు. చనిపోయే మధ్యలో ఈ మజిలీ ఉందే, పుట్టుకి మరణానికి మధ్యలో ఇది చాలా క్లిష్టమైనది. అందుకే ఈ మంచైనా చెడైనా, ఆరోగ్యమైన ఆరోగ్యం లేకున్నా, ధనమున్నా ధనము లేకున్నా, మన యొక్క భక్తి జీవితం, మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే, నేను ఆయన కంట్రోల్లో ఉన్నాను, నాకు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు అనే భావంతో నీవు జీవించగలిగితే ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాం. అలా కాకుండా మన కంట్రోల్లోనూ, ఏ భర్త కంట్రోల్లోనూ, ఏ బాస్ కంట్రోల్లోనూ, ఏ భార్య కంట్రోల్లోనూ, ఏ బిడ్డల కంట్రోల్లోనూ మనం ఉంటే ప్రతిరోజు చీకటే, ప్రతిరోజు అన్యాయమే, ప్రతిరోజు అశాంతే. అందుకే మనం ఆయన నియంత్రణలోకి వెళ్ళిపోవాలి, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. అలాగ వెళ్ళగలిగితే ఈ జీవితంలో గొప్ప కార్యాలు మనం అనుభవిస్తాం. నేను అంటాను, దేవుని యొక్క వాక్యం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎలాగ చెప్పుకుంటూ పోతే దేవుడు వాక్యం మనతో మాట్లాడుతుంది, మనకు కొన్ని వర్తిస్తాయి. ఆనాటి దైవజనులు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏమండి, నా కాలము దేవుని చేతిలో ఉందనే నమ్మకముతో ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో ఆ వ్యక్తిలో భయం కనబడదు. వారి యొక్క ప్రణాళిక వారు నెరవేర్చరు, దేవుడు ప్రణాళిక మాత్రమే నెరవేరుస్తారు. ఏమైనా ప్రార్థిస్తారంటే, నా ప్రణాళిక వద్దు తండ్రి, నీ ప్రణాళికే నెరవేర్చు. నా చిత్తం నెరవేర్చుకు తండ్రి, నీ చిత్తమే నెరవేర్చు. నాకు నేనుగా కంట్రోల్ చేసుకోలేను తండ్రి, నీ కంట్రోల్లో ఉంచు అని మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయాన్నే దేనికయ్యా ఈ ప్రార్థనా సమావేశం అంటే, ఇలాంటి గొప్ప విషయాలు నేర్చుకొని ఆ దినాన్ని ప్రారంభిస్తే ఆ దినం అంతా కూడా ఆ వాక్కు, ఆ మాట ఖచ్చితంగా జీవితంలో ప్రభావితం చేస్తాయి. జీవితాన్ని ప్రభావితం చేసే దేవుని మాటలు, దేవుడు గుణాలను నేర్పే దేవుని స్వరం, ఆయన లక్షణాలు మనలో పెట్టే గొప్ప అవకాశం. ప్రతిరోజు ఉదయాన్నే ఈ యొక్క అద్భుతమైన సందేశమును మనం వింటూ ఉన్నాం. ఎవరి గురించో ఈ మాటలు కాదు అనుకుని, నా గురించే అనుకుని వినగలిగితే ఆ మాట నిన్నే ప్రేరేపిస్తుంది, నీ కొరకే పని చేస్తుంది. ఆ మాట నిన్ను బలపరుస్తుంది, ఆ మాట నేను ప్రోత్సహిస్తుంది, ఆ మాట నేను ఉత్సాహంగా ఉంచుతుంది, ఉజ్జీవపరుస్తుంది. అందుకే దేవుని మాట విని ప్రారంభించాలి దినం. దేవుని మాట మందిరములోకి వచ్చి వినటం ద్వారా దేవుని మహిమతో కూడిన దేవుని స్వరం మనం వింటూ ఉంటాం. నేను చెప్పాలనుకున్న మాట, నా కాలగతులు నీ వశంలో ఉన్నాయి, నా రోజులు నీ చేతిలో ఉన్నాయి, నన్ను నడిపించు, నీ చిత్తం నెరవేర్చు అని ఈరోజు ఆ విధమైన ప్రార్థనతో ప్రారంభిస్తే ఆ జీవితంలో ఒక నూతన అనుభూతి వస్తుంది. నూతన అనుభూతి కొరకే కదా జీవితం. ప్రతిరోజు నూతన అనుభూతితో వెళ్ళాలి. ఏమండి, పాత నిన్నటి వరకు జరిగే కార్యం మనకెందుకు? ఈరోజు ఒక నూతన ఆలోచన తెలుద్దాం. అందుకే పక్షిరాజు యవనం వల్లే ప్రతిరోజు మన యొక్క యవనము లేక మన గుణము నూతన పరచబడాలి, నూతన ఆలోచనలు రావాలి. నూతన ఆలోచనలు అంటే పాడు ఆలోచనలు కాదు, చెడు ఆలోచనలు కాదు, చీకటి ఆలోచనలు కాదు, తప్పు చేయాలన్న ఆలోచన కాదు. ఏమి ఆలోచనలు రావాలి అంటే, మనకి దేవుడు గుణాలను నేను ఇంకా మెరుగుపరుచుకోవాలి, దేవుడు లక్షణాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఇంకా నేనేమైనా చేయవలసి ఉంటే చేయాలి, ఇంకా ఏమైనా చేయలేకపోయానేమో దాన్ని నేను ఇంకా చేయటానికి ప్రయత్నం చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ దినము మనం ప్రారంభించగలిగితే ఆయన కృపచేత మనము దొడ్డ కార్యాలు చేస్తాం. ఆయన కృపచేత మనం మేలైన సంగతులు నేర్చుకుంటాం. ఏమంటే ఆయన కృపచేత ఈరోజు
ఒక గొప్ప నియంత్రణలోకి వెళ్తాం. నేను అంటాను, నా దేవుడు మాట్లాడతాడు. ఏ సందర్భాల్లో దేవుడు వశానికి లోనవ్వాలి అంటే, ఏ సందర్భాల్లో దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళాలంటే, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం కదా, ఆ నిర్ణయాల కంట్రోల్ ఆయనకి ఇచ్చేయాలి. రెండవదిగా మనం ఏదైనా సవాళ్ళలో జీవిస్తున్నప్పుడు ఆ సవాళ్ళు కూడా దేవుడి కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. అలాగనే కోరిక విషయంలో కూడా ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. మన కోరికలు వస్తాయి, సహజం అది. లోక కోరికలు రావచ్చు, దైవ కోరికలు రావచ్చు. లోక పద్ధతులు రావచ్చు, దైవ పద్ధతులు రావచ్చు. ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ విషయాలు దేవుని వశములోనికి రావాలని కోరుకోవాలి. అలాగ చేసినప్పుడు అలాగ ప్రార్థనలో దేవుడు వశమైపోవాలి. దేవుడు కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. ప్రార్థన కూడా మన వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంట్రోల్లోకి వెళ్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంత మాత్రము కాదు, ఏ సేవ అయితే చేస్తామో, ఏ పని అయితే చేస్తామో ఆ పని కూడా దేవుడు కంట్రోల్లో ఉండాలి. ఆయన వశములో ఎవరైతే ఇలా బ్రతుకుతారో వారు అన్ని విషయాల్లో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. గొప్ప గొప్ప ప్రణాళికలు వస్తాయి, వాళ్ళకి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అది ఇమాజినేషన్ చేయలేం, అది అసలు ఆలోచించలేం. దేవుడు కంట్రోల్లో ఉండి ఆలోచిస్తే ఇంత మంచి గుణాలు వస్తాయా, ఇంత మంచి ఆలోచనలు వస్తాయా అనిపిస్తుంది. ఏమండి, నేను రాత్రి ఇంచుమించు 11:30 వరకు ఒక ఇద్దరికి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. వారు మతముతో కూడిన ఒక బ్రెయిన్తో ఉన్నారు. వాళ్ళ మెదడంతా ఒక రకమైన మతము అల్లుకుంది. క్రైస్తవులు అంటే చంపటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎలాగంటే క్రైస్తవులు ఇంకా మాట్లాడినవం సవాలు ఇస్తూ ఉన్నారు. ఎలాంటి మాటలంటే చెప్పుతో కొడతామరా అంటూ ఉన్నారు. అంటే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వారి నిర్ణయాలంటే సాతాను గారి కంట్రోల్లోకి వెళ్ళిపోయినారు. అదే మన కంట్రోల్ ఏముంది, వాళ్ళ కంట్రోల్ తప్పిపోయారు. మనమేం చెప్పినామంటే యేసు ప్రేమించే దేవుడు, యేసు ఆదరించే దేవుడు, యేసు పరిశుద్ధ దేవుడు, యేసు ప్రపంచం కొరకు మరణించినాడు. ఆ ప్రేమలో మనం వెళ్ళాం. అంటే కంట్రోల్ చెప్తూ ఉన్నాను. లోకంలో ఉన్న సాతాను కంట్రోల్కి దేవుని కంట్రోల్కి అంత తేడా ఉంటుంది. అందుకే మన నిర్ణయాలు ఈ రోజు నుంచి ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఈరోజు పాఠం ఏంటి? నీ వశములో ఉన్నవి. ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరము దేవుని యొక్క సన్నిధిలో లేచి